పునరుద్ధాన శక్తి ద్వారా యెరూషలేముకి వారు తిరిగి వెళతా ఉన్నారు. మగ్దలేని మరియ సమాధి దగ్గరికి ఒంటరిగా వెళ్ళింది. ఈ వాక్యమును బట్టి దేవుడు మనకు గుర్తు చేస్తున్న మాట ఏమిటో తెలుసా? పునరుద్ధాన శక్తి నీలో ఉండగలిగితే ఎటువంటి భయాందోళనకరమైన పరిస్థితులు నిన్ను వెంటాడుతున్నా, ఎవరి నుంచి భయపడుతున్నా, సాతాను నుంచి భయపడుతున్నా, సాతాను క్రియల నుంచి భయపడుతున్నా, సాతాను నిన్ను భయపెడుతున్నా, మనుషులు నిన్ను భయపెడుతున్నా, పరిస్థితులు నిన్ను భయపెడుతున్నా, అనారోగ్యమైన పరిస్థితి నిన్ను భయపెడుతున్నా, ఉద్యోగ వ్యాపార విషయంలో భయాందోళనకరమైన పరిస్థితులు నీకు ఎదురవుతున్నా, నీ చుట్టూ ఎటువంటి భయములు నిన్ను చుట్టుముట్టుకున్నా, నా ప్రభువారు రెండో మాటగా చెబుతున్న మాట ఏమిటో తెలుసా? నా పునరుద్ధాన శక్తిని ఎవరు కోరుకుంటారో వారిని నేను ధైర్యవంతులుగా మారుస్తానంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. నీవు ఎప్పుడు ధైర్యవంతుడిగా ఉంటావో తెలుసా? పునరుద్ధాన శక్తిని నీవు పొందుకున్నప్పుడు. అడగండి ఈరోజు, ప్రభువా నేను భయపడుతున్నాను ఈ అప్పుల బాధ నుంచి, నేను భయపడుతున్నాను ఈ అనారోగ్యమైన నుంచి, నేను భయపడుతున్నాను నా భర్త నుంచి, భార్య నుంచి, బిడ్డల నుంచి. ఎస్, నేను భయపడుతున్నాను, నా పరిస్థితులు నా కళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితులు నేను తల్లడిల్లిపోతున్నాను. నీ పునరుద్ధాన శక్తిని నాలో ఉంచండి ప్రభువా. నీ పునరుద్ధాన శక్తిని నేను పొందుకోవాలి. ఆ శక్తి నాకు కలిగితే నాలో ఉన్న భయములన్నీ తొలగిపోతాయి. ఆ అమ్మాయికి వెళ్ళి ఆ యవనస్తుల జీవితంలో ఏ రకంగా భయాన్ని తొలగించావో, మర్దలేని మరియ జీవితంలో ఏ రకంగా భయాన్ని తొలగించావో, నా జీవితంలో ఆ భయాన్ని తొలగించు. ఆ పునరుద్ధాన శక్తిని నేను కూడా పొందుకోవాలని ఈరోజు ఎవరైతే ఆ ప్రార్థన చేస్తారో, నా ప్రభువారు చెబుతున్న మాట ఏమిటో తెలుసా? ఆ పునరుద్ధాన శక్తి ద్వారా మీరు భయము నుంచి విడిపించబడి ధైర్యవంతులుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టే రోజు రాబోతా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యవంతులుగా దేవుడు చేస్తాడు.